అమీజాన్, నువ్విక్కడ వీళ్లతో కలిసి ఏం చేస్తున్నావు? వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఆదాం. వీళ్ళంతా నిప్పు రవ్వలు. వీళ్ళు ప్రజల్లో క్రోధాగ్నిని రగిలిస్తారు. ప్రజలకి షెహన్షా అంటే అంతులేనంత ఇష్టం. అందుకని షెహన్షా నీడకి ప్రమాదం అంటే కూడా సహించలేరు ఈ ప్రజలు. ఇక షెహన్షా ప్రాణాలకి ఆపదంటే ఎలా ఊరుకుంటారు? అంటే అమీజాన్, నువ్వనేది నాకేం అర్థం కావడం లేదు. ఆదాం ఖాన్, అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థమైందిగా, అది చాలు. పాపం ఆ జోదా బేగం ఏదో షహన్షా గారి దృష్టిలో గొప్పదాన్ని అనుకుంది, కానీ అదేం జరగలేదు. ఒకవేళ జోదా బేగం కనుక జలాల్ తనని కటాక్షిస్తారని అనుకుంటే అది కేవలం తన తెలివి తక్కువతనం. జలాల్కేమో తెలివి తక్కువ వాళ్ళంటే ఇష్టం లేదు. ఇప్పుడు చూడు, వారు జోదా బేగంకి మరింత దూరం అవుతారు. కానీ బేగం సాహిబా, నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు. షహన్షా గారు జోదా బేగం అలా అబద్ధపు ఆరోపణ చేసినందుకు ఆవిడ ఎందుకు శిక్షించలేదు? ఆవిడ ఇంతకుముందు ఇంకో నేరం కూడా చేసింది. శివాని పెళ్లి కాదని తన ప్రేయర్తో పారిపోయినప్పుడు కూడా ఆవిడ ఎందుకని శిక్షించలేదు? నాకు మాత్రం షహన్షా గారి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపిస్తుంది. ఇదంతా చూస్తే వారు జోదా బేగం వైపు మొగ్గుతున్నారని. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు వచ్చినా అది నీ మనసులో ఉంచుకుంటేనే మంచిది. ఒకవేళ జలాల్ ఏ బేగం వైపైనా మొగ్గుతారు అంటే అది నేనొక్కొద్దాన్ని. ఇంకోసారి గనక ఇలా మాట్లాడావంటే నీ నోట్లోని నాలుక తెగ్గొసి ఉప్పు కారం కుక్కేస్తాను. జాగ్రత్త. బాధ అనిపించినా నిన్ను కిక్కురు మనకుండా చేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. పాపం, తన మీద ఎందుకంత మండిపడుతున్నారు మీరు? అయినా ఇందులో తన తప్పేమీ లేదు. రుకయ్యా బేగం, ఇవాళ జరిగిన సంఘటన గురించి మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. ఏం లేదు, ఆ బెనజీర్ విషకన్య కానప్పుడు ఆ విషయం గురించి నేను పట్టించుకోనక్కర్లేదు. కానీ ఒకటి, జోదా బేగం ఇలాంటి ఆరోపణ చేయడం ద్వారా చాలా పెద్ద తప్పే చేసింది. ఆవిడికి బెనజీర్ అంటే అసూయ అన్న సంగతి ఇవాళ బయటపడిపోయింది. అన్నిటికంటే నాకు సంతోషం ఏంటంటే జలాల్ దృష్టిలో ఇంకోసారి ఆ జోదా బేగం తప్పు చేసినట్లు వెల్లడి కావడం. సరిగ్గా చెప్పారు మీరు. జోదా బేగం కనుక ఇంకొక తప్పు చేస్తే చాలు, దాంతో జలాల్కున్న 3 విశిష్ట బేగంలలో జోదా బేగం పేరు తొలగిపోతుంది. అవును, జోదా బేగం చేసే తప్పు కోసం నేను ఎదురు చూస్తున్నాను. వేచి ఉండటం దేనికి రుకయ్యా బేగం? తమరు కనుక అనుమతించినట్లయితే ఇవాళ రాత్రే నేను తమరి విశిష్ట బేగం హోదాని పదిలం చేయగలను. కానీ అదెలా? రుకయ్యా బేగం, ఓర్పు వహించండి. రాత్రింకా గడిచిపోలేదు. ఖుదాఫిజ్. ఇవాళ మనం ఇక్కడి నుంచి బయటపడిపోగలమని నాకు అనిపిస్తోంది. ఇన్షాల్లా. అరే, ఇది ఇలా ఎక్కడికి వెళ్తుంది? ఎవరు? అరే అదే షహన్షా గారి విశిష్టదాసి బెనజీర్. అదేదో విషకన్యట కదా, బాద్షాని అంతం చేయాలని వచ్చిందట. ఇది మన సామ్రాజ్యానికే ప్రమాదకరం. అది విషం నిండిన పాత్ర లాంటిది. నువ్వనేది నిజమేనా? అవును. ఆ జోదా బేగం అబద్ధం ఎందుకు చెప్తుంది? ఈవిడ పాము విషం తాగుతుంటే ఆవిడ తనను చూశానంది. అబుల్ మాలి ప్రత్యేక దాసి ఇది. నువ్వంటుంది నిజమేనా? నిజమే చెప్తున్నా. కావాలంటే ఆ ఖుదా మీదే ఒట్టు. అది మన బాద్షా గారిని చంపడానికి వచ్చింది. ఖుదా ఇలా విచ్చలవిడిగా తిరుగుతోంది. పదండి. అదెవరో తెలుసా? అదో విషకన్యట. మన బాద్షా గారిని చంపడానికి వచ్చిందట. యా ఖుదా, దీన్ని ఇంకా ప్రాణాలతో ఎందుకు వదిలేశారు? జాకిరా, తొందరగా దర్గాలోకి నడు. ఉన్నట్టుండి అంత తొందర ఏమొచ్చింది? మనల్ని చూసిన ప్రజలు ఎందుకు ఆవేశపడుతున్నారు? వాళ్ళ నైజం ప్రమాదం సూచిస్తోంది. వాళ్ళు మనల్ని భద్రంగా వెళ్ళనిచ్చేలా లేరు. ఇప్పుడే మనం పారిపోవడం మంచిది. ఇదే మన బాద్షాని చంపడానికి వచ్చింది. ఇది మన సామ్రాజ్యానికే ప్రమాదకరం. ఇది మన బాద్షాని అంతం చేయాలనుకుంటోంది. మన రక్షకుడిని చంపాలనుకుంటుంది. అంత ధైర్యమా దానికి? ఇంతవరకు మన బాద్షా గారే మనల్ని రక్షిస్తున్నారు. ఇవాళ మనం వారిని రక్షించాలి. కొట్టండి.
చూడండి దీన్ని ఎలా తప్పించుకోవాలని చూస్తుందో. చూస్తే అందంగానే ఉంది, కానీ ఒళ్ళంతా విషం. కొట్టండి కొట్టండి, వదిలిపెట్టద్దు, కొట్టండి. ఎక్కడికి పోతావే? కొట్టండి కొట్టండి కొట్టండి. భలే ఆట మొదలైంది. ఆగండి ఆగండి, తప్పుకోండి, పక్క తప్పుకోండి. బెనజీర్, ఏమిటి మీరు చేస్తున్న పని? దేనికి గొడవ? ఇది విషకన్య మన బాసాను అంతం చేయడానికి వచ్చింది. నా సమక్షంలో అంత గొంతెత్తి మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఈ బెనజీర్ విషకన్యని ఎవరు చెప్పారు మీకు? షెహన్షా గారి మనుషులంటే మీకేం లెక్కలేదా? షెహన్షా గారి భవనంలోనే ఉంటోంది ఆవిడ. అయినా షెహన్షా తనని విచ్చలవిడిగా వదిలేస్తారని మీరెలా అనుకున్నారు? ఇది విషకన్య అయితే వదిలేస్తారా? ఇది తప్పుడు సమాచారం, ఇదంతా వదంతి. ఈ బెనజీర్ విషం ఇవ్వడం మీలో ఎవరైనా చూసారా? ఈవిడ వల్ల ఇంతవరకు ఎవరైనా చచ్చిపోయారా? మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వదంతులు నమ్మద్దు. అవన్నీ కేవలం పుకార్లు. మనకో షెహన్షా ఉన్నారు, వారే నిర్ణయిస్తారు బెనజీర్ విషయం. మీరంతా మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. బెనజీర్, మీరు వెళ్ళండి. ఆవిడ్ని పట్టుకోండి, పట్టుకోండి ఆవిడ్ని. ఇది చాలా మంచి అవకాశం. దీన్ని వాడుకోగలిగితే నేను షెహన్షాకి మరింత చేరువ కాగలను. యా అల్లా, ఈవిడ బావిలో దూకేసింది. ఎలాగైనా ఈవిడ్ని కాపాడి తీరాలి. ఏదైనా తాడు తీసుకురండి. అలాగే అలాగే, త్వరగా. హెచ్చరిక! భవిష్య ఆశాకిరణం, హిందూ దేశపు బాద్షా షహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ వేంచేస్తున్నారు. బెనజీర్, మీరు అలాంటి పనికి ఎందుకు పాల్పడ్డారు? మీకు బాగా తెలిసే ఉంటుంది ఆత్మహత్య అనేది మహానేరం. ఇక చెప్పండి, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించారు? ఎందుకంటే నాకు వేరే గత్యంతరం లేకపోయింది.
నడి వీధిలో నాకు ఎలాంటి గతి పట్టిందంటే అలా జరిగాక ఇక నేను ప్రాణాలతో ఎలా ఉంటాను? నేను ఎంత చెప్పినా ఎవరు నన్ను నమ్మడం లేదు. నేను ఒక దాసినేనని ఒప్పుకుంటాను, కానీ అంతటి అవమానాన్ని ఒక దాసి కూడా ఎన్నటికీ తట్టుకోలేదు. ఒకప్పుడు అనుకున్నాను, మీరు నాకు ప్రత్యేక దాసి హోదా ఇస్తే నా బ్రతుకు బాగుపడిందనుకున్నాను. దాంతో నన్ను కూడా అందరూ గౌరవిస్తారనుకున్నాను, కానీ అలా జరగలేదు. ఒకరు వేలెత్తి చూపించేసరికి లెక్కలేనన్ని రాళ్ళు కురిశాయి నా మీద. నేనొక విషకన్యనని భవనంలో పుట్టిన ఆ వదంతి ప్రజల వద్దకి చేరిపోయింది. ప్రజలు నన్ను అంతం చేయాలనుకున్నారు. ఇక మీకు తెలియంది కాదు షేంజా, ఆ ప్రజల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ఆ వ్యక్తి భవనంలో ఉన్నా సరే నేను జనాలు విసిరే రాళ్ళు తగిలి చావదలుచుకోలేదు. అందుకనే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. తమరిని ప్రాధేయపడుతున్నాను షేంజా, మీరు నన్ను హతమార్చేయండి. ఒకే ఒక్క దెబ్బతో నన్ను చంపేయండి. ఇలాంటి ఎగతాళి ఇక నేను భరించలేను. ఏమిటా మాటలు బెనజీర్? మీకు గనక ఏమైనా హాని జరిగితే ఒక షహన్షాగా ఒక దాసిని రక్షించలేకపోయాడని మమ్మల్ని ఆడిపోసుకుంటారు. అంతఃపురంలోని ప్రతి స్త్రీ తను దాసి అయినా మా బేగమైనా తనని కాపాడడం మా కనీస బాధ్యత. కానీ స్వయంగా ఒక బేగమే ఒక దాసి మీద ఆరోపణ చేసినట్లయితే షెహన్షా, నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను. దయచేసి క్షమించండి జోధా బేగం. తమరు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక నిరపరాధి ప్రాణాలు పోయుండేవి. అందుకనే నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను జోధా బేగం, ఏ ఉద్దేశంతో మీరు బెనజీర్ మీద అలాంటి నింద మోపారు? షెహన్షాకి చేరువయ్యే ప్రతి వ్యక్తి షెహన్షా ప్రాణాలు తీయాలని ఎవ్వరూ అనుకోరు. అంటే షెహన్షా గారికి అంతటి అదుపు లేదనా? ఏ అమ్మాయి అయినా వారి చెంతకు చేరుకోగలుగుతుందా? చెప్పండి, జవాబు చెప్పండి జోధా బేగం. ఆ బెనజీర్ విషకన్యనే అబద్ధపు ఆరోపణ ఎందుకు చేశారు మీరు? మహామంగ గారు, నేను చేసింది అబద్ధపు ఆరోపణ కాదు. నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. జోధా బేగం ఆపండి. మీరు ఏం చూశారో ఏమనుకున్నారో దాని గురించి వివరంగా మాట్లాడడం అయిపోయింది. ఇక ఒక్క మాట కూడా మాట్లాడద్దు. షెహన్షా నా ఉద్దేశంలో బెనజీర్ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడమే మంచిది. ఎందుకంటే బెనజీర్ ఇంకా ప్రాణాలతో ఉంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎప్పుడు ప్రజలు ఈ నింద నిజమనుకుని ఆమె విషకన్య అని నమ్మి ఆవిని చంపేస్తారో చెప్పలేం. అందుకే షెహన్షా, మీరే బెనజీర్ తల నరికేస్తే మంచిది. అలా కాదంటే బెనజీర్కి పెళ్లి చేయించండి. బెనజీర్ భర్త కనుక ప్రాణాలతో ఉంటే అప్పుడు బెనజీర్ విషకన్య కాదని స్పష్టంగా తేలిపోతుంది. నా ఉద్దేశంలో వేరే గత్యంతరం లేదు షెహన్షా. మీరు సరిగ్గానే సెలవిచ్చారు పెద్దమ్మగారు. సరే, అయితే మీరు అదే సరైందని అనుమతించినట్లయితే బెనజీర్ని పెళ్లి చేసుకోవటానికి నేనొక మంచి వరుణ్ణి వెతుకుతాను. వరుడా? పెళ్ళ అంటే మీ ఉద్దేశం ఏంటి మహామంత్రి గారు? ఎవరైనా అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడనా? లేదు, జనాలు చావు వల్లే కాక చావంటే భయం వల్లే చచ్చిపోతుంటారు. పాము విషపూరితం కానిదైనా అది కాటు వేస్తే చాలా మంది భయంతోనే చచ్చిపోతారు. నేనొక విషకన్యననే వదంతి విన్న తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఈ సృష్టిలో కేవలం ఒకే ఒక్క మనిషికి నన్ను పెళ్లి చేసుకోగల ధైర్యం ఉంది షెహన్షా. ఆ వ్యక్తి మీరొక్కరు మాత్రమే. తమరితో కలిసి ఉంటేనే నేను సురక్షితంగా ఉండగలను. మీరు మీ హద్దులు మరిచి మాట్లాడుతున్నారు బెనర్జీ.
మీరు ఈ రాజ్యంలో ఒక దాసి, మేము ఒక షహన్షా. మేము నిన్ను ఎలా పెళ్లి చేసుకోగలం? ఎందుకు చేసుకోలేరు షహన్షా? ఇందాక మీరేగా అన్నారు ఆమెని కాపాడే బాధ్యత మీదే అని. తను మరణిస్తే అది మీకు అవమానం అన్నారు కదా. ఎందుకు చేసుకోలేరు షహన్షా? ఇందాక మీరేగా అన్నారు ఆమెని కాపాడే బాధ్యత మీదే అని. తను మరణిస్తే అది మీకు అవమానం అన్నారు కదా. అందుకని తన్ని కాపాడడానికి, మీరు అవమానం నుంచి తప్పించుకోవడానికి తమరే బెనజీర్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? రుకయ్యా బేగం, నేను అన్నీ తెలిసే ఈ మాట అంటున్నాను షహన్షా. ఒక షహన్షా అన్నాక ఎన్నో కారణాల వల్ల పెళ్లి చేసుకుంటారు. ఒక్కోసారి స్నేహం కోసం, యుద్ధాన్ని నివారించడం కోసం, తన సంతోషం కోసం, ఒక్కొక్కసారి ఎవరినైనా ఆదుకోవడానికి. ఇక తను ఒక దాసి అంటారా? బాద్షాని పెళ్లి చేసుకున్నాక ఏ స్త్రీ అయినా బేగమే అనిపించుకుంటుంది. అసలు మీరు ఏమంటున్నారు రుకయ్యా బేగం? నేను నిజమే చెప్తున్నాను. నేను చెప్తున్నది మీరు చేయవలసి ఉంటుంది షహన్షా. మీరు కనుక బెనజీర్ని సురక్షితంగా ఉంచాలనుకుంటే మీరు బెనజీర్ని పెళ్లి చేసుకోక తప్పదు. కానీ మేము తనకి వేరొకరితో కూడా పెళ్లి జరపచ్చుగా. నిస్సందేహంగా మీరంటే భయంతో ఎవరైనా తన్ని పెళ్లి చేసుకోవచ్చు. జోధా బేగం అన్న తప్పుడు మాట వల్ల పాపం ఈవిడ జీవితం నాశనం అయిపోయింది. తన జీవితాన్ని కాపాడడం ఇప్పుడు మీ బాధ్యత. ఒకప్పుడు మీ బాధ్యత కోసం నాకే విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన మీరు ఇప్పుడు ఒక దాసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఒక షహన్షా ఏమైనా చేయగలడని ప్రజలందరికీ తెలిసొచ్చేలా చేయండి. ఒక షహన్షా ఎంతటి శక్తిమంతుడంటే క్షణంలో ఒక ఫకీర్ని రాజును చేయగలడు, అలాగే ఒక దాసిని బేగం చేయగలడు. వద్దు షహన్షా, తమరు ఆ పని మాత్రం చేయొద్దు. తను మీ ప్రాణాలు తీసేస్తుంది. మీరు నాకు భర్త, మీ ప్రాణాల అపాయంలో పడ్డా నేను సహించలేను. అలాగా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? షహన్షా మీ భర్తని, ఒక భార్యగా మీరు ఇంతవరకు మీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తించారు? అసలు ఈ సంగతి ఎత్తడానికి కూడా మీకు ఎలాంటి హక్కు లేదు. రుకయ్య బేగం నా మాట. రుకయ్యా బేగం సరిగ్గానే సెలవిచ్చారు జోధా బేగం. మా భార్యని చెప్పుకోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఇంతవరకు మీరు మా భార్యగా ఒక బాధ్యత కూడా నిర్వర్తించలేదు. మీ చెల్లెలి కారణంగా ముఘలాయి ప్రతిష్టకి భంగం వాటిల్లింది. ఇవాళ మీరు చేసిన తప్పు వల్ల ఈవిడ ప్రాణాలు పోయే పనైంది. మీరెలాగూ మీ బాధ్యతను నిర్వర్తించలేకపోయారు. కనీసం మేమైనా మీ నేరానికి శిక్ష విధించాలిగా. అందుకని బెనర్జీని పెళ్లికి సంసిద్ధం చేయండి. మా తమ్ముడైన హకీం మిర్జాకు పెళ్లి జరగలేదు, కానీ మాకు బెనర్జీకి పెళ్లి అయితే తప్పకుండా జరుగుతుంది. ఇక మేము ఈ దాసిని బేగం చేస్తాం. ఈరోజు ప్రశ్న, మహామంగ తనయుడి పేరేంటి? ఏ ఆదం ఖాన్, బి కుద్దూస్ ఖాన్. సరి అయిన సమాధానాన్ని జే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. రోజుకో వెండి విగ్రహం గెలుచుకోండి. భలే మహామంగ,
మీరు ఎంత గొప్ప పద్ధతి పాటించారంటే నేను ఒప్పుకోక తప్పదు. నేను అనుసరించిన పద్ధతి సరైందేనని నేను అనుకుంటున్నాను. మీరు లేకుండా ఫలించేది కాదు రుకయ్య బేగం. జోదా, దయచేసి కొంచెం నిబ్బరించుకోవాలి మీరు. ఎలా నిబ్బరించుకోను మోతి? నన్ను నేను ఎలా ఓర్చుకోగలను? క్షణ క్షణం ఆ విషకన్య షహిన్షాకి మరింత చేరువైపోతుంది. మీకు మేము చాలా తక్కువ వ్యవధిస్తున్నామని తెలుసు ఖాన్ సాబ్. అయినప్పటికీ మేము కోరుకునేది ఏమిటంటే మీరు అతి త్వరగా మాకు బెనజీర్కి పెళ్లి చేసే ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కేవలం బెనజీర్ భద్రత కోసం కాదు, అది ముఖ్యంగా తను ఒక విషకన్య అని రాజ్యంలో వ్యాపిస్తున్న వదంతుల్ని నివారించడానికి.